గత 42 సంవత్సరాల్లో 1500 కోట్ల రూపాయలతో తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించామని తానా అధ్యక్షుడు సతీష్ వేమన తెలిపారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లో రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేశామన్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో 500 మంది సంగీత కళాకారులతో నిర్వహించిన తానా చైతన్య సభలు విజయవంతమయ్యాయన్నారు. ఇండియాలో తానా చైతన్య సమితి పేరుతో చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. అలాగే ఈసారి కూడా ఖమ్మం, భద్రాచలం, కొత్తగూడెం, విజయవాడ, కర్నూలు, కప్పట్రాల, రాజంపేటలో కూడా అన్నమయ్య కీర్తనల ద్వారా ఒక 500 మంది కళాకారులతో భారీ ఎత్తున చేసాం. అన్ని దిగ్విజయం అయ్యాయి. రాబోయే 22వ తానా మహాసభలో వాషింగ్టన్ డీసీలో జూలై 4, 5, 6 జరుగుతున్నాయి. ఆ ఉత్సవాలు ఘనంగా జరగాలని స్వామివారిని వేడుకుంటూ, అలాగే అమెరికాలో తెలుగువారు చాలా ఇబ్బందులు పడుతున్నారు H1Bల మీద. ట్రంప్ పాలనలో ట్రంప్ కూడా ఈ మధ్య మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. H1Bలకి కూడా కొంచెం నిబంధనలు కొంచెం ఫ్రీ చేస్తామని చెప్పి కూడా ఆయన చెప్పడం చాలా సంతోషం. అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ స్వామివారిని వేడుకుంటాం. అలాగే ఈసారి తానా రైతు కోసం అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఒక 30,000 మందికి రైతులకి దాదాపుగా ₹1 కోటి విలువ చేసే రైతులకి పిచికారీ చేసేటప్పుడు పోయినసారి మహారాష్ట్రలో లాస్ట్ ఇయర్ 300 మంది చనిపోవడం జరిగింది. దానికి రైతుల్లో అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి మాస్క్, గ్లౌజులు, ఆప్రాన్, ప్యాంటు, టార్చ్ లైట్, గొడుగు, పాము కాటికి మందు ఇలా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పంచాం. అలాగే సీఎం గారు కూడా కిట్లు కూడా ఇచ్చాం శాంపిల్. అది చాలా బాగా జరిగింది. మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది రైతుల నుంచి. గత 42 ఏళ్ళ క్రితం పెట్టిన సంస్థ తానా ఈ 42 ఏళ్ళలో దాదాపుగా $200 మిలియన్ అంటే 1,500 కోట్ల రూపాయలు పైగా తెలుగు రాష్ట్రాల్లో ఖర్చు పెట్టడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా అలాగే ఈ ఆర్ఫన్ సెంటర్స్, అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఇలా తానా ఎప్పుడు నిరంతరం సేవలోనే ఉంటుంది.